ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సింహాచల గుళ్ళో జరిగినటువంటి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి దగ్గర ఒక 8 మంది చనిపోవటం జరిగింది. కొంతమందికి క్షతగాతులయ్యారు, దెబ్బలు తగిలినాయి. దానికి ముందుగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేము ప్రార్థిస్తున్నాం. ఇది జరగరాని సంఘటన జరిగింది, దానికి ఎంతో బాధపడుతున్నాం కూడా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే, ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి, ఒక బాధ జరిగిన సందర్భం, ఒక బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు. ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద పేలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు. అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది. జరిగిన వెంటనే 1:15 నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు వెళ్ళినాయి, NDRF వెళ్ళింది, మంత్రుల బృందాలు వెళ్ళారు. అందరూ కూడా దీని మీద 3 మ్యాన్ కమిటీ, ఎంక్వైరీ కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎస్క్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా నీకు దెబ్బలు తగిన వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు మన అవుట్ సోర్స్ కింద ఎండోమెంట్లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇమీడియట్గా ఒక 15-20 నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్గా నీకు సిస్టమ్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళింది. ఎందుకంటే చందనోత్సవానికి దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం చేసింది ఏంటంటే, గత ప్రభుత్వం 16,000 మందికి VIP టికెట్లు ఇచ్చి VIP దర్శనాలు చేసింది. కానీ మేము అలా కాదు, సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే ఆలోచన విధానంతో మా ముఖ్యమంత్రి గారు దీని మీద దగ్గర 10 రోజుల నుండి మంత్రులతో మీటింగులు పెట్టించి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుని అన్నీ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే 15 నిమిషాల్లో అంతా క్లియర్ చేసి నార్మల్ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం మేము ప్రయత్నిస్తే ఈయన అక్కడికి పోయి చేసినటువంటి వ్యవహారాన్ని మీ అందరూ చూశారు. సింహాచలం పైన ఉన్నటువంటి 3 నామాలని తీసేస్తే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు కొండ మీదకి వెళ్తే భక్తులు నిలదీసింది మిమ్మల్ని కాదా అని ఒకసారి నేను అడుగుతున్నా. మీకు ఏమాత్రమైనా సింహాచలం టెంపుల్ మీద లేకపోతే దేవాలయాల మీద మీకు ఎక్కడన్నా ఒక గౌరవం ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇక మాన్సస్ ఆస్తులను కొల్లగొట్టడం కోసం ఆ రోజున మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో ఢిల్లీలో ఉండే ఆమెను తీసుకొచ్చి ఆమెను పెట్టి మొత్తం ఆస్తులు కొల్లగొడదా ఉంటే ఆ రోజున ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తే కోర్టు ద్వారా తిరిగి మన అశోక్ గజపతి రాజు గారిని పెట్టుకుని ఆస్తుల పరిరక్షణ చేసింది తెలుగుదేశం పార్టీయా కాదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా అంతర్వేది రథం తగలబడిపోయింది మీ పరిపాలనలోనే. అదేవిధంగా రామతీర్థంలో నేను మాట్లాడటానికి కూడా నా నోరు ఒప్పుకోదండి. రాముల వారి మీద నాకు ఎంతో భక్తి ఉంది. ఎందుకంటే మీరు చేసిన అపచారం ఇవాళకైనా మీరు ఒకసారైనా సారీ చెప్పారా వీటన్నిటి మీద? మీరు ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారనే దానికి ఉదాహరణ గోదావరి కచ్చులూరు బోటులో 47 మంది చనిపోయారు. అప్పుడు మీరు వెళ్ళి పరామర్శ చేశారా ఒకసారి మీరు చెప్పండి. అదేవిధంగా విశాఖలో క్రేన్ కూలితే 11 మంది చనిపోయారు. అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ కూలిపోతే 37 మంది చనిపోయారు. ఆ రోజున మీరు పరామర్శకు వెళ్ళలేదు. వీటిల్లో దేనికి కూడా మీరు పరామర్శకు వెళ్ళలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మేము అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున NTR ట్రస్ట్ తరపున మా మేడం భువనేశ్వర్ గారు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శ చేసి
ప్రతి ఒక్కళ్ళకి ₹1,00,000 సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. భోజనాలు పెట్టాం, అన్ని అవసరాలు కూడా చూసుకుని, కష్టంలో ఉంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము కష్టంలో ఉన్న మనుషుల దగ్గరికి అండగా నిలబడటం మాకు అలవాటు. కానీ మీరు ఎప్పుడు ఎక్కడా కూడా ₹1 సహాయం చేసినటువంటి సందర్భాలు మీకు ఉన్నాయా అని మరొక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా. బుడమేరులో మీరు తిరిగినప్పుడు మొన్నే జరిగింది, ఒక 8-7 నెలల క్రితం బుడమేరు పొంగి వస్తే అప్పుడు కూడా మీరు వెళ్ళి పరామర్శ చేశారు, కానీ ఎటువంటి సహాయం చేసినటువంటి సందర్భం మీకు లేదు. కానీ మేము ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం తరపున జరుగుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మేము 8 రోజులు 10 రోజులు ప్రతిరోజు కూడా భోజనాలు అన్నీ కూడా తీసుకెళ్ళి సప్లై చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. మీరేంటంటే శవాల మీద ఏరుకునే రకంగా మీరు ప్రవర్తిస్తూ ఇవాళ ఈ విధంగా మీరు ప్రవర్తించటం, దీనికి ఏదో సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇవన్నీ మీరు చేసినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పులు ప్రజలు మర్చిపోరు. హిందూ మతం మీద మీకున్నటువంటి వ్యతిరేకతను ప్రజలెవరు మర్చిపోరు. మరొకసారి అవన్నీ కూడా ఆలోచించుకొని ఇప్పటికైనా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శ చేసే విధానాన్ని తెలుసుకోండి. నవ్వటం తప్పండి, మీరు వెళ్ళంగానే ముందు నవ్వుతారు. నవ్వేది ఏంటండి, మనం వెళ్ళేది ఎందుకు? ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ బాధని తగ్గించటం, వాళ్ళ బాధను మనం పంచుకోవటం కోసం మనం వెళ్ళి పరామర్శ చేస్తాం. పరామర్శ అంటే అర్థం అది, పరామర్శ అంటే దాని అర్థం అది. వాళ్ళ బాధను తగ్గించాలి. ఎందుకంటే ఇది జరిగింది, దీనికి మేము అండగా ఉంటాం, మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాం, మీకేం ఇబ్బంది లేకుండా చూస్తాం అని చెప్పి బాధిత కుటుంబాలకు చెప్పి వాళ్ళల్లో ధైర్యం నింపి కొంత మనం వాళ్ళని తీసుకురావాలి. నార్మల్ లైఫ్లోకి తీసుకురావడానికి వెళ్ళేదే మనం ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం పరామర్శ చేసి వస్తాం. కానీ మీరే శవం దగ్గరికన్నా వెళ్ళి పరామర్శ చేస్తే బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్తే నవ్వు మొహంతో వెళ్తారు. నవ్వటం ఏంటండి, అసలు ఎవరు నవ్వుతాడా? అసలు బుర్రనాడేమని చేస్తాడా ఈ పని? అంటే మీకేంటంటే ప్రతిదీ రాజకీయమే, మీకు వేరేదేం కనపడదు. ఇవాళ మీరు వెళ్ళారు, అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడారు, మీ పార్టీ తరపున మేము చేస్తామని మీరు చెప్పగలిగారా? చెప్పారా? చెప్పరు. ఎంతసేపటికి రాజకీయమే చేస్తారు, రాజకీయాల మీదే ఉంటారు మీరు. అందుకని ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని మీరు సరైన మార్గంలో ఉండాలని, దేవుడు మీకు సరైన మార్గం మనస్సు మీకు ఇవ్వాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను. దగ్గర రాత్రి ఆ ఏరియాలో 2 గంటల సమయంలో 22 మిల్లీమీటర్ల వాన పడిందండి. 22 మిల్లీమీటర్ల వానంటే వైజాగ్ సింహాచలం చరిత్రలో అతి పెద్ద వాన. 22 మిల్లీమీటర్లు అంటే మాటలు కాదు, ఈదురు గాలులు. ఎందుకంటే రకరకాల ఏర్పాట్లు జరుగుంటాయి పక్కన, అవన్నీ ఎగిరిపోతాయి నీకు ఆ ఈదురు గాలులకి. నీకు ఈ గోడలు కూడా ఏంటంటే ఇదవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో 22 మిల్లీమీటర్ల వాన పడి మొత్తం విధ్వంసం జరిగిన తర్వాత ఈ సంఘటన జరిగింది. లేకపోతే ఇలాంటివి జరిగేవి కూడా కావు. ఎందుకంటే ప్రకృతి ఒక్కసారిగా విజృంభించింది. ఆ టైంలో ఇది జరగటం దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. అదే మీకు అర్థమవుతుంది కదా. ఆయన ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం నీకేంటంటే హిందూ మతం మీద తనకున్నటువంటి ద్వేషాన్ని చూపెట్టుకోవటం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వాటిని వాడుకోవటం కోసం ఇదే పనిలో ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళహస్తిలో రాజగోపురం కూలిపోయిందండి, వెళ్ళి పరామర్శ చేశాడు. రాజగోపురాన్ని చూసి వచ్చిన సందర్భం ఉందా? లేదే. అదేవిధంగా అమ్మవారి గుళ్ళో నీకు ఆ రాళ్ళు కూలిపోయినాయి, కొండ చర్యలు కూలి కింద పడిపోయినాయి. అక్కడ కొంతమంది పనిచేసినటువంటి ఇంజనీర్లకి వాళ్ళకి సిబ్బందికి కాళ్ళిరిగి దెబ్బలు తగ్గడం కూడా జరిగింది. అప్పుడైనా పరామర్శ చేశాడా? లేదే. ఈయనకేంటంటే ఎంతసేపటికి ఈ విధంగా ప్రవర్తించడం, ఈ విధంగా చేయటం. 2007లో అప్పుడు వీడి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ టైంలో భవానీ దీక్షకు వచ్చినటువంటి భక్తులు స్టాంపేడ్ అయి తొక్కిసలాట జరిగి 7 చనిపోయారు. 7. దానికి బాధ్యత ఆయన వహించాడా? లేదా. ఇవన్నీ సాధారణంగా జరగరాని సంఘటనలైనా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. వాటిని మనం సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ నివారణ చర్యలు తీసుకుంటూ సలహాలు ఇచ్చేదే ప్రతిపక్షం. అంతే తప్పితే ప్రతిదానికి బురద జల్లటం, హిందూ మతం మీద జల్లటం ఇదే పనిగా పెట్టుకున్నాడు ఈ మాజీ ముఖ్యమంత్రి గారని మీకు తెలియజేస్తున్నాం. అంటే మళ్ళా అదే చెప్తున్నామండి.
ఆయన ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయి. నేను మిగతావి కూడా చదువుతాను. విశాఖలో ఎల్జీ పాలిమర్స్లో చనిపోయారు 12 మంది. రూయా హాస్పిటల్లో ఇది ఆయన తప్పిదనం. ఎందుకంటే రూయా హాస్పిటల్లో నీకు ఆక్సిజన్ సరఫరా లేక దగ్గర 11 మంది చనిపోయాడు. అది ఆయన తప్పిదనం కిందే చెప్పుకోవాలి. అదేవిధంగా నీకు కోవిడ్ సెంటర్లో విజయవాడలో దగ్గర 10 మంది చనిపోయారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో ఇది ఆయన తప్పిదం, ప్రభుత్వ తప్పిదనమే, 46 మంది చనిపోయారు. ఇవన్నీ వాళ్ళ నిజంగా ఈ 2 సందర్భాలు వాళ్ళ తప్పిదనాలు. ప్రకృతి చేసినటువంటి బీపత్యానికి, ప్రకృతి చేసినటువంటి సందర్భం ఇమీడియట్గా దర్శనం కోసం లైన్లో నుంచున్నప్పుడు వాన పడిన గంటకే నానున్నటువంటి గోడ కూలటం అనేది సాధారణంగా జరుగుతుంది కానీ ఇంతమంది చనిపోవటం బాధాకరంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎవరూ లేకుండా పడిపోయి ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఈ క్యూ లైన్లు కూడా డైలీ వాడే లైన్లు కావు ఇవి. ఏదైనా ఉత్సవాలు ఉన్నప్పుడో లేకపోతే ఏదైనా పెద్ద భక్తులు విరివిగా వస్తున్నప్పుడు చేస్తారు తప్పితే నార్మల్గా ఈ 300 రూపాయల దర్శనం నార్మల్గా వెళ్ళిపోతుందండి. ఇది ఇక్కడ ఇంత చందనోత్సవం కాబట్టి, పెద్ద ఉత్సవం కాబట్టి ఇలాంటి సందర్భం జరిగింది. గోడ కూలటం అనేది 100% బాధాకరం. మనుషులు చనిపోవడం బాధాకరమే అని నేను భావిస్తున్నాను. ఇక దాని గురించి మీకు చెప్పాలంటే వాళ్ళు తలనీలాలు చివరికి భక్తులు ఎంతో భక్తితో ఇస్తాం. తలనీలాలు అంటే తెలుసు కదా, ముక్కుకొని మనం ఇచ్చేది. ఆ తలనీలాలు ఎంతో భక్తితో ఇస్తామండి. వాటిని మాయం చేశారు. అదేవిధంగా నీకు పెద్ద ఎత్తున ఇత్తడిని మాయం చేశారు, బంగారం మాయం చేశారు. అన్నప్రసాదం కోసం విరాళాలు ఇస్తే వాటిని కూడా మాయం చేశారు. మీకు ఇదే స్టేజ్ మీద ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళది తిరుపతి నుంచి వీళ్ళు పంపించినటువంటి తలనీలాలు మన్మార్ దగ్గర పట్టుకున్న సందర్భం మీకు చెప్పాం. అప్పుడు దాని మీద ఈడీ కేసులు కూడా పెట్టారు. ఇది ఆ ప్రభుత్వంలో జరిగినటువంటిది మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి.